చరిత్రలో దాయబడిన అంశాల్ని ఒక్కొక్కటి ఇప్పుడు బయటకొస్తున్నాయి. అందులో ఒకటి అంటే ఇదివరకు మన దగ్గర జిజియా పన్ను అంటే ఒక హిందువు తన హిందూ దేవుడిని పూజించుకోవాలంటే, ఇంట్లో దేవుడిని పెట్టుకోవాలంటే, తను సంపాదించుకున్న సొమ్ములో వంతాడు తీసుకెళ్ళి ముస్లిం రాజులకి కప్పం కింద కట్టాలి. అప్పుడు మాత్రమే బొట్టు పెట్టుకోవడానికి, అప్పుడు మాత్రమే ఇంట్లో దేవుడిని పెట్టుకోవడానికి పర్మిషన్. అట్లాగే ఏ పూజ చేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా డబ్బులు. సరే ఆ రోజుల్లోనేమో ముస్లిం రాజులు తీసుకుంటుంటే, ఇప్పుడు మనకు గనక గొళ్ళల్లో ఇప్పుడున్న మన రాజులు పరిపాలించేటటువంటప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు ఫీజుల రూపంలో. అది పక్కన పెడదాం. అది జరుగుతుంది. అది ఒక ఎత్తు అయితే ఒక హిందువు అజ్ఞాని అయినటువంటి హిందువు కాఫిర్, ముస్లింల భాషలో కాఫిర్ అయినటువంటి హిందువు తన ఆవుని ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇవ్వడానికి ఒప్పుకునేవాడు కాదు. ఆవుని త్యాగం చేయడానికి ఒప్పుకునేవాడు కాదు. తల్లితో సమానంగా చూసుకునేవాడు. ఇస్లామిక్ ప్రాక్టీసెస్ ప్రకారం పాల్గొనమంటే అంగీకరించేవాడు కాదు. అవసరమైతే జిజియా పన్ను కూడా కట్టడానికి సిద్ధపడేవాడు అన్నటువంటిది 1564, 1624 మధ్యలో ఇది అహ్మద్ షిర్హిందీ అనేటటువంటి ఒక సూఫీ మత గురు రాసినటువంటి నక్షీబందీలో మెన్షన్ అయినటువంటి అంశాన్ని ఇప్పుడు ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. దాన్ని ఇప్పుడు ఏది ఇస్లాం పునరుద్ధరణకు, ఇదే ఇస్లాంకి సంబంధించినటువంటి వైభవం సందర్భంలో కూడా హిందువులు ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టారు అన్నటువంటిది రాసుకొచ్చినటువంటి కాగితం ఇప్పుడు బయటకు వచ్చింది అన్నమాట.